సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో పోలీసులు ముందడుగు వేశారు. జగన్ పై రాయి దాడి కేసులో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. సీఎం జగన్ పై దాడి కేసులో సింగ్ నగర్ పడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే వ్యక్తిని విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సతీష్ ను A1 గా గుర్తించారు. తానే జగన్ పైకి రాయి విసిరినట్టు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో వెల్లడించారు. సతీష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే వడ్డెర కాలనీకి చెందిన 6 యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. మరికొందరిని అరెస్ట్ చేయాల్సి ఉందన్న విచారణ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అయితే రాయి వేసింది సతీష్ అని నిర్ధారించి అతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. సీఎం జగన్ పై దాడి కేసులో విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఆ 6 అనుమానితుల వివరాల్ని వెల్లడించాలంటూ న్యాయవాది సలీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై న్యాయవాది కమిషనర్ను నియమించాలని కోర్టులో కోరారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఈ నెల 13న రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ పై ఒక అగంతకుడు రాయి వేశాడు. సీఎం జగన్ ఘనతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశారు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మ పైభాగాన బలమైన గాయమైంది. రాయితో దాడి చేసిన నిందితులను గుర్తించడంలో భద్రతా వైఫల్యం ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్న తరుణంలో పోలీసులు 6 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా గురువారం ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇదిలా ఉండగా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న పిల్లలు ఎక్కడ ఉన్నారో వివరాలు అందించాలని కోరుతూ 6 అనుమానితుల బంధువులు విజయవాడ కోర్టులో సర్చ్ పిటిషన్ దాఖలు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.